అయితే ఈరోజు జ్యోతిర్భీమ అమావాస్య అని అందరికీ తెలుసు. ఇక్కడ మనం అమావాస్య రోజున మన భర్తలకి పూజ చేయడం మన ఆనవాయితీగా వస్తున్నదే. ఇంకా నేనైతే ఇక్కడ మా ఆయనకి ఫస్ట్ అయితే కాళ్ళని క్లీన్గా కడిగేసుకుని తర్వాత విభూది అన్నది పెట్టుకుంటున్నాను. నేను విభూది పెట్టుకోవడం వల్ల చాలా మంచిది కలుగుతుంది. సో అందుకు నేను విభూది పెట్టుకొని తర్వాత పసుపు కుంకుమ మనం ఇక్కడ మల్లె పువ్వులతో కానీ రోజా పువ్వులతో కానీ చామంతి పువ్వులతో కానీ పూజ చేసుకోవాలన్నమాట. వాటితో చేసుకుంటేనే మనకి మంచిది. ఇంకా అయితే తర్వాత వాళ్ళ చేత్తో మన హస్బెండ్ చేత్తో మనకి పసుపు కుంకుమ నుదుటిన కొంచెం కుంకుమ మన తాలికి కొంచెం పసుపు కుంకుమ పెట్టించుకొని అలాగే మన తల్లో వాళ్ళు పువ్వులు అనేవి మల్లి పువ్వులు పెట్టించుకుంటే చాలా మంచిది అన్నది జరుగుతుంది. ఇంకా అయితే ఇక్కడ చేత్తో కట్టడానికి కూడా మల్లె పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ మళ్ళీ చామంతి పువ్వులు కానీ తీసుకుని ఇలా పసుపు దారాలు చేసుకుని కట్టించుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్కి మనం ధూపం వేసుకుని కాళ్ళకి నమస్కారం చేసుకుని మనల్ని ఆశీర్వదించమని కోరుకుంటే ఇంకా అమావాస్య రోజు పూర్తయినట్టే.